హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ వైమానిక ప్రాంతంపై దాడుల ఫలితంగా గుర్తించబడిన మరియు వ్యవహరించిన బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య 394 డ్రోన్లతో పాటు 212కు చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి కర్నల్ సౌద్ ఆల్ అత్వాన్ వెల్లడించారు. ఇటీవలి పరిణామాలకు సంబంధించి ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ నిర్వహించిన మొదటి మీడియా సమావేశంలో కొనసాగుతున్న కార్యకలాపాల ప్రాంతంలో సాయుధ దళాలు క్షిపణులు మరియు డ్రోన్లను విజయవంతంగా అడ్డగించాయని ఆల్ అత్వాన్ ధృవీకరించారు. కువైట్ తన సార్వభౌమత్వాన్ని మరియు అంతర్జాతీయ సమావేశాలు మరియు చట్టాలు స్పష్టంగా ఉల్లంఘించడంలో వరుస దాడులకు గురైందని ఆల్ అత్వాన్ పేర్కొన్నారు. ఈ దాడులలో బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్ల వాడకం ఉందని, ఇది కొన్ని పౌర సౌకర్యాలు, కీలకమైన సంస్థాపనలు మరియు నివాస ప్రాంతాలను ప్రభావితం చేసిందని ఆయన పేర్కొన్నారు. దీని ఫలితంగా సాయుధ దళాలకు చెందిన 2 సభ్యులు మరియు 1 పిల్లవాడు మరణించారని, అలాగే అనేక గాయాలు మరియు భౌతిక నష్టాలు సంభవించాయని ఆయన సూచించారు. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం నుండి కువైట్ ఆర్మీ యూనిట్ల మరియు నిర్మాణాలు దేశ గగనతలం మరియు భూభాగాన్ని రక్షించడానికి తమ కార్యకలాపాలను ప్రారంభించాయని ఆయన వెల్లడించారు. సాయుధ దళాలు మరియు వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు లక్ష్యాలను పర్యవేక్షిస్తున్నాయని మరియు ట్రాక్ చేస్తున్నాయని మరియు ఏర్పాటు చేసిన కార్యాచరణ విధానాల ప్రకారం వాటిని నిమగ్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. శత్రు క్షిపణులు మరియు డ్రోన్లను అడ్డగించడం వల్ల పేలుళ్ల శబ్దాలు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రూరమైన దురాక్రమణ ప్రారంభం నుండి బాధ్యతాయుతంగా మరియు నమ్మకంగా తమ విధులను నిర్వహిస్తున్న కువైట్ పురుషులు మరియు మహిళలు సైనిక మరియు భద్రతా సేవలలో, అలాగే వివిధ రాష్ట్ర సంస్థల్లో పోషించిన కీలక పాత్రను ఆయన ప్రశంసించారు. ఇది జాతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి జాతీయ ప్రయత్నాలు, ఐక్యతను ప్రతిబింబిస్తుంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి జరిగిన సంఘటనల క్రమాన్ని పరిశీలిస్తే ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 12:30 ప్రారంభమైన మార్చి 1 మధ్యాహ్నం వరకు మొదటి 24 గంటలు కొనసాగిన ఈ ఆపరేషన్లు దేశంలోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల్లోని అనేక ముఖ్యమైన ప్రదేశాలపై దృష్టి సారించాయని, అక్కడ వాయు రక్షణ వ్యవస్థలు మొదటి తరంగా శత్రు వైమానిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన అన్నారు. ఈ రోజున 86 బాలిస్టిక్ క్షిపణులు గుర్తించామని, వాటిలో 68 అడ్డగించామని, 18 బాలిస్టిక్ క్షిపణులు ముప్పు జోన్ వెలుపల ఉన్నందున ఎటువంటి ముప్పును కలిగించలేదని మరియు 53 డ్రోన్లలో 30 నిమగ్నమై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 2వ రోజు ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు దేశంలోని మధ్య ప్రాంతాల వైపు వైమానిక దాడులు కొనసాగాయని ఆయన అన్నారు. సాయుధ దళాలు అదనపు క్షిపణులు మరియు డ్రోన్లు తరంగాన్ని ప్రయోగించాయని, 62 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించాయని ఆయన ధృవీకరించారు. వాటిలో 54 అడ్డగించబడ్డాయి. 8 ముప్పు జోన్ వెలుపల ఉన్నందున ఎటువంటి ముప్పును కలిగించలేదు మరియు 132 డ్రోన్లలో 72 నిమగ్నమై ఉన్నాయి. ఈ కార్యకలాపాల సమయంలో వారు జాతీయ విధిని నిర్వహిస్తున్నప్పుడు, మాతృభూమిని రక్షించడానికి వారి రక్షణాత్మక కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పుడు సాయుధ దళాలకు చెందిన 2 సభ్యులు అమరులయ్యారని ఆయన ధృవీకరించారు. 3వ రోజు సోమవారం మధ్యాహ్నం నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు దేశ గగనతలాన్ని రక్షించడానికి వాయు రక్షణ వ్యవస్థలో పర్యవేక్షణ మరియు అడ్డగింపు కార్యకలాపాలు కొనసాగాయని, ఈ కాలంలో 37 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించారు. వాటిలో 23 అడ్డగించబడ్డాయి. అయితే 14 బాలిస్టిక్ క్షిపణులు ముప్పు జోన్ వెలుపల ఉన్నందున ఎటువంటి ముప్పును కలిగించలేదు మరియు 100 డ్రోన్లలో 42 నిమగ్నమయ్యాయి. కొన్ని అడ్డగింపుల ఫలితంగా నివాస ప్రాంతాలలో శిథిలాలు పడిపోవడం, భౌతిక నష్టం మరియు పౌరుల ప్రాణ నష్టం సంభవించింది. ఇందులో 1 పిల్లవాడు మరణించడం, మరో 4 వ్యక్తులు గాయపడ్డారు.
4వ రోజు మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం మధ్యాహ్నం వరకు సాయుధ దళాలు కువైట్ గగనతలంలో కనుగొనబడిన బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్ల అదనపు తరంగాలను ఎదుర్కొన్నాయి. ఈ దశలో 27 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించారు. అవన్నీ విజయవంతంగా అడ్డగించబడ్డాయి. అయితే 109 డ్రోన్లలో 33 దేశ గగన తలానికి రక్షించడానికి వాయు రక్షణ వ్యవస్థలో నిమగ్నమై ఉన్నాయి అని ఆయన వివరించారు. సాయుధ దళాల సభ్యులలో గాయాల గురించి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి కువైట్ ఆర్మీ సిబ్బందిలో 67 గాయాలు నమోదయ్యాయని ఆల్ అత్వాన్ పేర్కొన్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సంరక్షణ అందించబడింది మరియు అందరి పరిస్థితి స్థిరంగా ఉంది. ప్రస్తుత 2 కేసులు వైద్య పరిశీలనలో ఉన్నాయి అని ఆయన అన్నారు. కువైట్ సాయుధ దళాలు అత్యున్నత స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాయని, అన్ని క్షేత్ర పరిణామాలను నిశితంగా మరియు నిరంతర పర్యవేక్షణతో 24 గంటలు పనిచేస్తున్నాయని ఆయన ధృవీకరించారు. దేశ భద్రత మరియు పౌరులు మరియు ప్రవాసుల భద్రతను కాపాడుకునే లక్ష్యంతో సమగ్ర జాతీయ చట్రంలో సైనిక మరియు భద్రతా సంస్థలు మరియు వివిధ రాష్ట్ర సంస్థలతో పూర్తి సమన్వయంతో ఇది జరుగుతోందని ఆయన ముగించారు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.